నిన్ను చూస్తా ఉంటే కానీ ఏం చెప్తాను నా కొడుకు నీకు అయినా మరి అక్క నిన్ను చూస్తా ఉంటే రంగిరాలే బంగై బొమ్మరాలే రంగిరాలే బంగై బొమ్మరా చిలక కొట్టుడు కొడితే పలకమారి పోతావే
కాదు వచ్చి నా కొడుకు ఏమని రా అని చెప్తున్నా నా కొడుకు వచ్చి ఏమైందిరా నిన్ను చూస్తా ఉంటే ఆపలు కూర్చుని నా కొడుకులు అందరూ ఇచ్చారు నా కొడుకులా మీరు జా పండులే पहले तब में चले जा వచ్చిన లంజం చుట్టూ కోసుకోవాలి అంటే వాడు కూడా నువ్వు నువ్వు కూడా వదరా వాడు వస్తారా తక్కువ నువ్వు పోతే పోయిపోవడం ఎవరు లేరు ఎవరికన్నా 76 మంది పెట్టుకుంటారు కాదా
ఓమ్మా రాణి ఆ? కాదురా అంటే నేను తీసుకొని వెళ్ళిపోతావా ఏ మా అమ్మ చూడు ఏడుస్తాను నువ్వు ఏడుస్తాను పాప ఏమి నన్ను కొట్టింది నా బిడ్డ కొట్టింది ఏడుస్తుంది అంటే నిన్ను బట్టి మేము చేస్తుందా కాదు మేము చేస్తున్నాను రాసను ఎందుకో బ్యాగాలన్నీ నేను ఏ రకం కొడతాను నేను నా కళ్ళ ముందర ఏడుస్తుంది పాప అవునా అవునమ్మా వాటన్నావా చూడా ఉన్నాక ఇద్దరు చేసి చూస్తా చిచ్చుతావు ఈ పక్క వచ్చే కుక్కలు ఎగుతారా రాజుడు చూడు ఇక్కడ మా అమ్మ ఇక్కడ మా చిన్నమ్మ మీ వాళ్ళు నాకేవా చూడు మా అమ్మ పక్క చిన్నమ్మ పక్క పెట్టుకున్నాక అదే కొత్త మళ్ళీ కాదా అన్ని మాసం అంటారే మీ అమ్మ నేను అమ్మానొచ్చు కదా ఏమైనా కాదు ఎక్కడ పడతావేవరా ఆయన ఎలా చెప్తే అలాగే పట్టుకో అని చెప్పచ్చు కదా ఏ తిక్కలంజా ఈ నడను మాకు వస్తుంది కానీ ఈ నడను మాకు వస్తుంది పింఛని డబ్బులు వస్తుంది మా అమ్మక 4000 అదే మీ అమ్మ పింఛన్ వస్తుంది చోరీ వస్తానే మేము ఎక్కడికైనా బతుకుంటాము అని అనుకుంటావా ఎందుకంటే 4000 వచ్చింది మా అమ్మకు పింఛని డబ్బులు అవును మా నాయనకు వచ్చేసి 1000 రూపాయలు పోతుంది మరి మా అమ్మకు వచ్చి ఒక్క 1000 రూపాయలు పోతుంది అంతే కదా మరి మళ్ళీ ఇంటికి తెల్లబడి అని చెప్పి వాసన వరకు 1000 రూపాయలు పోతుంది నాకు ముందుకు 1000 రూపాయలు పోతుంది ఇంటి ముందు చేయాలి నా పీసు తినాల్సి వస్తుంది అక్క పక్కనే చెప్పి నా ఒక ఇంటికి జీతాలు పెట్టుకున్నాను జీతాలు పెట్టుకున్న తర్వాత అన్ని మంది ఎంత సంవత్సరాలు చేయాలి నా కొట్టాను అనుకొని నా కూడిది మాట్లాడితే మర్యాదగా మాట్లాడు నీ కూడి తిని నీ గుద్ద నేను కట్టుకుందా ఏమన్నా నేను ఇప్పుడు ఆ మాట కదా మరిందే అమ్మా నా గుడ్డలు కట్టి నా కూడిది నా ఇంటికి అంటే నా కొడక నా తండ్రి నా కొడక నువ్వు ఎలా మాట్లాడేది ఓ మా అమ్మ పోతానే బట్టి నా కొడకలు నా ఇంటికి బాగా చురుకుడు వండి తెచ్చుకుంటే బాగా ముడుకుంటూ తీసుకొస్తాను అమ్మ కొడుకులు ఇద్దరు ఇప్పుడు మా అమ్మ తీసుకొని వెళ్ళిపోతానవే మీ అమ్మకు ఏం పెట్టుకొస్తాను నా కొడక కోమతకు నా కొడక జట్టులే నా కొడక వద్ద చెప్తుంది నా కొడక నువ్వు కాదు పోయాలంజా మీ ఇంటికాడ జీలకర్ర మసూరు కూడి నేను తింటే మా అమ్మకు నేను మా అమ్మకు ప్రీ వెడ్ చేసుకుంటా అంటే మీ అమ్మలు ఉంటే భయపెట్టాను అనుకుంటాను నా కొడుక నువ్వు కొంచెంపురా నంపిస్తా గుండె పైన చూస్తా మా పెద్దమ్మ కూడా అంటాను ఆ పక్క నా మనవని పట్టుకొని ఊపుతుంది దీనికేళ మనవ లేదంట చూడు మీ అమ్మ ఏం ఎందుకు కలబడుతుంది మీ అమ్మ మీ అమ్మ మీ అమ్మ మరి ఆయనకి సిగ్గులో నీకు మానవులే ఎక్కడ బతలేవు ఏదైనా నేను బాగా బతుకుంటా అయినా మరి ఎక్కడ ఎలా ఉన్నా తొందరగా కానీ నువ్వమ్మా వెళ్ళాలి కాదమ్మా నువ్వు నన్ను కొట్టవు తిట్టకండి చెప్తా చెప్పు కానీ మా ఇంటి వచ్చేసి పడుకున్నాడు నువ్వు తొందరగా పోతే రీతి ఉండొచ్చు లేకపోతే రీతి పోవచ్చు మా ఇద్దరు ఉండొచ్చు మా ఇంకా మీకు జీతాలు